రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని అరెస్ట్ చేశారు పోలీసులు, హౌస్ అరెస్ట్ చేశారు. అటు పలువురినందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. హౌస్ అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. అయితే బండి సంజయ్ ట్వీట్ చేశారు, ఐ స్ట్రాంగ్లీ కండెమ్ అన్ అటాక్ ఆన్ మై ఎమ్మెల్యే. సో కామారెడ్డి ఎమ్మెల్యే మీద అటాక్ జరగడం కొంత నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం చూస్తున్నాం. సో ఇదేనా ప్రజాస్వామ్యం అంటే, ప్రజాపాలన అంటే ఇదేనా? ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ఇంతలా చేస్తారా? సో ఇక్కడ స్టోన్స్ అంటే రాళ్లతో దాడి చేస్తారా? ప్రజాపాలన అంటే సమాధానాలు చెప్పకుండా రాళ్లతో దాడి చేయడమేనా? సో when బీజేపీ ఈజ్ ద ఓన్లీ పార్టీ దట్ కెన్ డిఫీట్ బోత్ ద పార్టీస్. సో బీజేపీ మాత్రమే రెండు పార్టీలను ఢీకోలగలుగుతుంది అన్నట్టుగా ట్వీట్ చేశారు బండి సంజయ్. ఇఫ్ అన్ ఎమ్మెల్యేస్ ఆఫీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఇన్ సేఫ్, వాట్ అబౌట్ ద కామన్ మ్యాన్ ఇన్ తెలంగాణ? ఎమ్మెల్యే కార్యాలయమే, క్యాంపు కార్యాలయమే ఇంత రక్షణ లేకుండా పోయిందంటే మిగిలిన సామాన్యుల పరిస్థితి ఏంటి అంటూ బండి సంజయ్ ట్వీట్ చేయడం చూస్తున్నాం. సో ఈ రోజు కూడా కామారెడ్డిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగబోతోంది. కామారెడ్డి మొత్తం కూడా హైలైట్ మధ్యలో ఉండి 144 సెక్షన్ని అమలు చేసినట్టుగా తెలుస్తోంది. చూద్దాం మరి కామారెడ్డికి బీజేపీ నాయకులు నిజంగానే చేరుకుంటారా? పోలీసులు వారిని ఎలా నిర్వహిస్తారు? ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి ఉండబోతుందో చూడాలి. కామారెడ్డిలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసుల పైన కూడా అక్కడ కాంగ్రెస్ బీజేపీ నాయకులు వాగ్వాదం దిగారు. పోలీసులతో కూడా తోపులాట జరిగింది. ఒక హై టెన్షన్ వాతావరణం మధ్యలోనే కామారెడ్డి మొత్తం కొనసాగుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు తన వాహనం డైరెక్ట్గా పోలీస్ క్యాంపు కార్యాలయంలోకి డైరెక్ట్గా తీసుకురావడంతో ఇది క్యాంపు కార్యాలయానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా ఆ కార్ని తారుమారు చేశారు, ఉల్టా పల్టా కొట్టేశారు. ఆ తర్వాత ఆ కారులో నుంచి నిప్పు కూడా అగి కూడా రాజుకుందని చెప్పాలి. సో ప్రెజెంట్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా ఈ సంఘటన పైన మాట్లాడుకొచ్చారన్న మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి నా ఈటెల రాజేందర్ మాట్లాడుకొచ్చారని ఏం మాట్లాడారు చూద్దాం. రాజకీయ పార్టీల మధ్య, నాయకుల మధ్య ఆ మాటల తీరు చూస్తూ ఉంటే తెలంగాణ సభ్య సమాజం తలదించుకొని సిగ్గుతో తలదించుకుంటా ఉంది. మాటలు సరిపోవట్లేదని చెప్పి దాడులకు సిద్ధమవుతా ఉన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటి పైన, ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడానికి పోవడం అనేది అత్యంత హేయమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలిపెట్టు లాంటిది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి ఇవాళ వాళ్ళే స్వయంగా దాడి చేయడం అనేటువంటి ఇది తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లి తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ వారికి సంఘీభావంగా పోవడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించినా, ఎమ్మెల్సీలు ప్రయత్నించినా, ఎంపీలు ప్రయత్నించినా, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రయత్నించినా కామారెడ్డి పోకుండా మేడ్చల్లో అరెస్ట్ చేయడం, ఇతర ప్రాంతాలు అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాలాంటి వాడు 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా చీటికి మాటికి హౌస్ అరెస్ట్ల పేరిట చేయడం ఎప్పుడు జరగలేదు. పోయినసారి కేసీఆర్ ఇదే పని చేసిండు, రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇదే పని చేస్తుంది. ఈ హౌస్ అరెస్ట్ల పేరిట నాయకుల యాక్టివిటీని నిలువరించడం, నాయకులు బయటికి పోకుండా చేయడం అటువంటిది ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. దీన్ని ప్రజలు గమనిస్తారు. తప్పకుండా సందర్భం వచ్చినాడు మూల్యం చెల్లించక తప్పదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి హౌస్ అరెస్టులు, చీటికి మాటికి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, ఇవాళ ప్రజాప్రతినిధుల యొక్క హక్కులు కాలరాయడం అటువంటిది ఇది కాంగ్రెస్ పార్టీ తగదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.
ప్రయత్నించిన, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రయత్నించిన కామారెడ్డి పోకుండా మేడ్చల్లో అరెస్ట్ చేయడం, ఇతర ప్రాంతాలు అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నాలాంటి వాడు 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా చీటికి మాటికి హౌస్ అరెస్ట్ల పేరిట చేయడం ఎప్పుడు జరగలేదు. పోయినసారి కేసీఆర్ ఇదే పని చేసిండు, రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇదే పని చేస్తుంది. ఈ హౌస్ అరెస్ట్ల పేరిట నాయకుల యాక్టివిటీని నిలువరించడం, నాయకులు బయటికి పోకుండా చేయడం అటువంటిది ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. దీన్ని ప్రజలు గమనిస్తారు. తప్పకుండా సందర్భం వచ్చినాడు మూల్యం చెల్లించక తప్పదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి హౌస్ అరెస్టులు, చీటికి మాటికి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, ఇవాళ ప్రజాప్రతినిధుల యొక్క హక్కులు కాలరాయడం అటువంటిది ఇది కాంగ్రెస్ పార్టీ తగదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రాజకీయ పార్టీల మధ్య, నాయకుల మధ్య ఆ మాటల తీరు చూస్తూ ఉంటే తెలంగాణ సభ్య సమాజం తలదించుకొని సిగ్గుతో తలదించుకుంటా ఉంది. మాటలు సరిపోవట్లేదని చెప్పి దాడులకు సిద్ధమవుతా ఉన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటి పైన, ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేయడానికి పోవడం అనేది అత్యంత హేయమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలిపెట్టు లాంటిది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి ఇవాళ వాళ్ళే స్వయంగా దాడి చేయడం అనేటువంటి ఇది తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లి తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ వారికి సంఘీభావంగా పోవడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించినా, ఎమ్మెల్సీలు ప్రయత్నించినా, ఎంపీలు ప్రయత్నించినా, భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రయత్నించినా కామారెడ్డి పోకుండా మేడ్చల్లో అరెస్ట్ చేయడం, ఇతర ప్రాంతాలు అరెస్ట్ చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నాలాంటి వాడు 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం. ఎప్పుడు కూడా చీటికి మాటికి హౌస్ అరెస్ట్ల పేరిట చేయడం ఎప్పుడు జరగలేదు. పోయినసారి కేసీఆర్ ఇదే పని చేసిండు, రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇదే పని చేస్తుంది. ఈ హౌస్ అరెస్ట్ల పేరిట నాయకుల యాక్టివిటీని నిలువరించడం, నాయకులు బయటికి పోకుండా చేయడం అటువంటిది ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. దీన్ని ప్రజలు గమనిస్తారు. తప్పకుండా సందర్భం వచ్చినాడు మూల్యం చెల్లించక తప్పదని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి హౌస్ అరెస్టులు, చీటికి మాటికి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, ఇవాళ ప్రజాప్రతినిధుల యొక్క హక్కులు కాలరాయడం అటువంటిది ఇది కాంగ్రెస్ పార్టీ తగదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రాజకీయ నాయకుల్ని హౌస్ అరెస్ట్ల పేరిట గతంలో కేసీఆర్ నిర్బంధించారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నిర్బంధిస్తున్నారు. నాయకుల యొక్క యాక్టివిటీని నిలువరించడం, హౌస్ అరెస్ట్ చేయడం తగదు అన్నట్టుగా ఈటెల రాజేందర్ మాట్లాడడం మనం చూస్తున్నాం. సో ఏకంగా కాటిపల్లి వెంకటరెడ్డి అయితే నేను గనక ఒక్క గజం భూమి అయినా సరే వేరే వాళ్ళకి అప్పగించారనో ఆక్రమించారని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం అంటూ ఆగ్రహం వెలుగక్కారు కాటిపల్లి వెంకటరెడ్డి. సో ప్రస్తుతానికి అందరూ కూడా కామారెడ్డి వైపుగా బయలుదేరుతూ ఉన్నారు. కామారెడ్డి వైపుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుండగా అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. ఈ రోజు కూడా ఇంకా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కామారెడ్డిలో ఉద్రిక్తత పరిస్థితుల మధ్యలోనే రాజకీయం ఒక రణరంగంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బీజేపీ నేతలందరూ కూడా ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ అయ్యారు. ఒకసారి కాటిపల్లి వెంకటరెడ్డి మాట్లాడుకొచ్చారు. అవసరమైతే రాజీనామా చేస్తానంటున్నారు ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. రెవెన్యూ రికార్డ్స్ తెప్పించి, ఈసీలు పహానీలు తెప్పించి ఈ 263 ఎకరాల నర ఎంతైతే భూమి ఉందో ఈ భూమిలో ఒక్క ఇంచు కూడా ఎటన్నా పోతే నేను రాజీనామా చేస్తా, లేదు అంటే కలెక్టర్ గారు ప్రకటించాలి. ఈ భూముల విషయం 30 ఏళ్లుగా బదనాం చేసుకుంటూ తిరుగుతున్నారు నన్ను, మా తండ్రి గారిని. ఇవాళ ఎవడెవడో లేచినోడు లేవనోడు వెంట్రుక పుట్టినప్పుడు కూడా పుట్టినటువంటి వ్యక్తి అటువంటి వాడు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉంటే కుటుంబాన్ని అవినీతి పరులు అని చెప్తే 263 ఎకరాలు తయారు చేసినప్పుడు చుట్టుపక్కల మేము 100 ఎకరాలు కబ్జా పెట్టాలి, ఎక్కడ అరగజం లేదు. ఇవాళ 263 ఎకరాలు ఒక్క గజం అమ్మితే నిరూపించమంటే నిరూపించరు. కానీ ప్రతిసారి అవినీతి అవినీతి అని అంటాడు. ఇదే దొంగ ఆ రోజు ఇలాగే చేశారు, మళ్ళీ ఈ రోజు అలాగే చేస్తున్నారు. కాబట్టి నిరూపించుకోవాల్సిన బాధ్యత నాది. ఇది నా విషయము, నన్ను అన్నారు కాబట్టి కార్యకర్తలు రావద్దు, ఒక్కరినే వస్తా అని చెప్పడం జరిగింది. గారు రెవెన్యూ రికార్డ్స్ తెప్పించి, ఈసీలు పహానీలు తెప్పించి ఈ 263 ఎకరాల నర ఎంతైతే భూమి ఉందో ఈ భూమిలో ఒక్క ఇంచు కూడా ఎటన్నా పోతే నేను రాజీనామా చేస్తా, లేదు అంటే కలెక్టర్ గారు ప్రకటించాలి. ఈ భూముల విషయం 30 ఏళ్లుగా బదనాం చేసుకుంటూ తిరుగుతున్నారు నన్ను, మా తండ్రి గారిని. ఇవాళ ఎవడెవడో లేచినోడు లేవనోడు వెంట్రుక పుట్టినప్పుడు కూడా పుట్టినటువంటి వ్యక్తి అటువంటి వాడు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉంటే కుటుంబాన్ని అవినీతి పరులు అని చెప్తే 263 ఎకరాలు